హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను ఈరోజు ఆంధ్ర స్టైల్లో మామిడికాయ పచ్చడి చేయబోతున్నానండి. నేనైతే ఒక 5 మామిడికాయలు తీసుకున్నాను. అవి కడిగి క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకొని ఇలా కట్ చేసుకున్నాను అనమాట, చిన్న చిన్న ముక్కలు. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు, మీ సపోర్ట్ ఉంటాయని కోరుకుంటున్నాను. ఓకే అండి, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆ ముక్కలను ఒక పెద్ద గిన్నెలో వేసుకున్నాను. ఇవి ముక్కలు కొట్టిన తర్వాత కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టాను. కొందరు ఎండలో కూడా పెడతారు, ఎందుకంటే తడి ఉంటే తొందరగా పచ్చడి ఖరాబ్ అవుతుందని అలా గాలికి పెడతారనమాట. మీరు కూడా కాసేపు పెట్టేసి ఇలా చేసుకోండి. ఫస్ట్ అయితే 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇది జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ 3 మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఉప్పు అయితే వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి పొట్టు తీసి ఇందులో వేసుకోవాలి. నేనైతే ఒక 10 నుండి 15 అయితే వేసుకున్నాను. ఈ వెల్లుల్లి అయితే మీకు ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ వేసుకుంటే బాగుండదు అనమాట. ఇవి వేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అందులో నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసాను, ఒక 2 స్పూన్స్. ఆ తర్వాత కొంచెం కారం అయితే వేసుకున్నాను, ఒక 4 టేబుల్ స్పూన్ తీసి పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నేను ఆయిల్ అనేది వేడి చేయలేదు, పచ్చి నూనె పోసాను. ఎందుకంటే ఇది ఆంధ్ర స్టైల్ మామిడికాయ పచ్చడి కాబట్టి నేను పచ్చిది పోసాను అనమాట. మామిడికాయ ముక్కలు అన్ని ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆ కారం అనేది కలిసేంత వరకు. చూడండి, కలిసిన తర్వాత ఎంత బాగుంది. ఇది కలుపుతుంటేనే స్మెల్ మాత్రం అదిరిపోయిందండి, చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత నేను 2 పింగాణి పాత్రలు బుక్ చేశాను కదా, ఒక పింగాణి పాత్రలు అయితే వేసాను ఇదంతా. ఈ పింగాణి పాత్రలు అయితే నేను ఇలా పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఏదైతే బాగుంటుంది కదా అని ఇది బుక్ చేసుకున్నాను అనమాట. నేను ఇంతకుముందు చికెన్ పచ్చడి కూడా చేసి ఇందులోనే పెట్టాను, కానీ అవి అయితే ఏం ఖరాబ్ అవ్వట్లేదు, మంచిగా ఉంటున్నాయి. మొత్తానికైతే ఈ పచ్చడి అయితే ఇందులో పెట్టేసి మూత పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇది కేజీ ఉంటుంది పచ్చడి అయితే. చూడండి ఎంత బాగుంది, నాకైతే చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా లాస్ట్కి కారం ఉంటుంది కదా, అందులో వేయడం వేసి ఇలా కలుపుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఇలా మామిడికాయ పచ్చడి పెట్టేశాను. మీ స్టైల్లో మీరు ఎలా పెడతారో మామిడికాయ పచ్చడి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.